గోంద్ కతీర. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. వేసవి కాలంలో ఇది చాలా విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఈ గోంద్ కతీర ఎందుకు వాడతారు? దీన్ని ఎలా వాడాలి? ఇది వాడటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ గోంద్ కతీర అనేసి వేసవి కాలంలో ఎక్కువగా వింటూ ఉంటాము. ఇది ఇంకా చాలా మందికి తెలియదు. ఇది ఎందుకు వాడతారు? దీని ఫలితాలు ఏంటి అనేసి. అసలు ఈ గోంద్ కతీర ఎందుకు వాడతారో చెప్తారా సార్? వేసవి కాలంలో చలవ చేసి హ్మ్. సన్ స్ట్రోక్ రాకుండా అంటే వడదెబ్బ తగలకుండా రక్షణకు ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ఆహార ద్రవ్యాల్లో గోంద్ కతీర చాలా చాలా పాపులర్ అమ్మా. ఓకే. అంటే చాలా మందికి తెలియదు కానీ దాని యొక్క ఔషధ శక్తి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడుతుంటారమ్మా. మన ప్రాంతంలో చాలా మందికి వాటి మీద అవగాహన కూడా లేదు. ఈ గోంద్ కతీరనే ట్రాగాకాంత్ గమ్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఆల్మండ్ గమ్ అని చెప్పేసి చెప్తుంటారు. సో జిగర్ తండ అంటూ ఉంటారు, కొంతమంది ఆ పేరుతో పిలుస్తుంటారమ్మా. సో ఇది ఒక రకమైన గమ్ అమ్మా, అంటే ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక గమ్ బంక లాంటి పదార్థం. ఇది మనకి మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందమ్మా, పెద్ద సమస్య ఏం కాదు, ఈజీగా దొరుకుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 100 గ్రాములు ఈ గోంద్ కతీర తీసుకుంటే ఆ 100 గ్రాముల గోంద్ కతీరాలో దాదాపు 30 గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుందమ్మా. సో రెండవది కార్బోహైడ్రేట్స్ ఒక 65 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తర్వాత 70 క్యాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి గోంద్ కతీరలో ఉంటుంది. రెండవ ప్రత్యేకత ఏంటమ్మా, గోంద్ కతీర మనం కొద్దిగా తీసుకున్న ఒక 5 గంటల సేపు ఆ నీటిని నానబెట్టేసరికి ఒక ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. చాలా ఆశ్చర్యం అవుతుంది ఫస్ట్ సారి మనం చూస్తే ఎందుకు అసలు ఇంత కొద్దిగా తీసుకున్నాం, ఇంత క్వాంటిటీ ఎక్కువైపోతుంది. జస్ట్ ఐస్ ను దీన్ని మనం దూరం చూస్తే ఉప్పు కప్పురంపు ఒక పోలిక నుండి అని చెప్తాం కదమ్మా. మనం దూరం నుంచి గమనిస్తే ఐసా ఇది లేకపోతే వేరే పదార్థం అని కూడా కనుక్కోరమ్మా. అంత చాలా అద్భుతంగా తయారైపోతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గోంద్ కతీరమ్మా. సో ఇది వేసవి కాలంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందే చెప్పినట్లు శరీరంలో జలాంశం తగ్గి దానివల్ల వడదెబ్బ రావడము, తర్వాత ఎక్కువగా దప్పిక కావడము, తర్వాత ఈ వేడికి సంబంధించినటువంటి లక్షణాలు ఉత్పత్తి కావడము, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే మోషన్ ప్రాబ్లం రావడము, తర్వాత యూరిన్ ప్రాబ్లం రావడము, సరిగ్గా ఆకలి కాకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, తల బరువుగా ఉండడము, తల నొప్పి, కళ్ళు మంటలు, కాళ్ళు చేతుల మంటలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా ఈ గోంద్ కతీర చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. వడదెబ్బ సోకనీయదమ్మా, అసలు సన్ స్ట్రోక్ రాకుండా చాలా ఉపయోగపడుతున్నాము, ప్రివెంట్ చేసేస్తుంది. ఒకవేళ అకస్మాత్తు అదవా సన్ స్ట్రోక్ వచ్చినా తొందరగా రికవర్ అయ్యేదానికి కూడా ఈ గోంద్ కతీర ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు, బీపీ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు అమ్మా. ఈ వేరే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ దీన్ని మాత్రము బాడీ హీట్ కాకుండా, హీట్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు రాకుండా దీన్ని వాడుకోవచ్చమ్మా. ఈ గోంద్ కతీరాని తయారు చేసుకోవడము చాలా సులువమ్మా. సో వాడుకోవడం కూడా సులువు, మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. అది గోంద్ కతీర గురించి సాధారణంగా ప్రజలకంతా అవగాహన కలిగి ఉంటే సరిపోతుందమ్మా ఈ నాలెడ్జ్ అంతే. అయితే సార్, గోంద్ కతీర అందరూ వాడచ్చు అనేసి అంటూ ఉన్నారు. అందులో ఏదైనా మోతాదు ఏమైనా ఉంటుందా సార్? లిమిట్ ఇంతవరకే వాడాలి, ఎక్కువ వాడితే ఏదైనా ఇబ్బంది రావడం అట్లా ఏమైనా ఉంటుందా? దీంట్లో ఏం ప్రాబ్లం అయితే ఏముండదమ్మా జనరల్ గా. ఎందుకంటే కొంతవరకు కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి కొంత షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. కానీ మన లిమిటెడ్ క్వాంటిటీలో అంటే ½ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వాడుకుంటే ఏం కాదమ్మా. అది కూడా ఈ షుగర్ ఉన్నటువంటి వాడు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ వాడిన ఏం కాదు. వీళ్ళు మాత్రము ½ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడితే సరిపోతుందమ్మా రోజుకి. సో అది కూడా ఆ గమ్ అమ్మా, నేను చెప్పాను కదమ్మా బాగా ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుందని, దాన్ని సో అట్లా వాడుకోవడం వల్ల క్వాంటిటీ ఇంకా తగ్గిపోతుందమ్మా. అదనటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి మాక్సిమం 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. అయితే సరే, ఈ గోంద్ కతీర ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నది ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా తప్పకుండా. యాక్చువల్గా ఈ గోంద్ కతీర ఇలాంటిది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అవి చిన్న చిన్న రాళ్ళలాగా. అవునమ్మా, పెద్దగా ఉండేసి గమ్ అమ్మా ఇవి. చూస్తున్నారు కదా తల్లి, ఇది గోంద్ కతీర ఈ పద్ధతిలో మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో ఈ గోంద్ కతీర కూడా సర్వసాధారణంగా ఒక్కొక్కరికి ఈ 3 లేదా 4 మాక్సిమం 5 పీసెస్ అయితే సరిపోతాయి. సో ఒక్క పర్సన్ కి సర్వసాధారణంగా ఇలాంటి పీసెస్ అమ్మా, చూడండి ఇలాంటివి
3 నుంచి 5 వరకు, ఉమ్, 3 ఓకే. నుంచి 5 వరకు అమ్మా ఇలాంటి పీసెస్ ఉమ్, సరిపోతాయమ్మా. వీటిని కూడా ఏం చేయాలంటమ్మా, ఇలాంటిది ఒక 3 నుంచి 5 పీసెస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాసు లేదా ఒక గ్లాస్ వాటర్లో వేసేయాలమ్మా. ఉమ్, లేకపోతే ఆ వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ వాటర్లో ఒక 5 పీసెస్ వేసేయాలి. ఉమ్, ఒక 5 గంటల సేపు నానబెట్టేసరికి ఉమ్. ఇలాగ తయారైపోతుందమ్మా. ఓకే, మీరు అన్నట్టు అది ఐస్ లాగానే ఆ. కనపడుతుంది, మంచు మంచు Yes లాగా. అమ్మా, మన ప్రేక్షకుల కోసం ఆల్రెడీ నేను నానబెట్టేసి తీసుకొచ్చానమ్మా. ఓకే, ఇది 5 అవర్స్ నానబెట్టారు. మినిమం 5 అవర్స్ నానబెట్టాలి. సో మనం నైట్ పడుకునే ముందు నానబెట్టేసేస్తే మార్నింగ్ కి మనకి ఇలా చక్కగా ప్రిపేర్ ఇక అయిపోతుంది. అయిపోతుందమ్మా. అందరికి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా తయారు చేసి థ్యాంక్ యూ తీసుకొచ్చానమ్మా. సార్, థ్యాంక్ యూ సో 5 అవర్స్ ఈ విధంగా నానబెడితే ఇలా తయారైపోతుందమ్మా. దీనికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు గోందు కతీర తీసుకొని 1 లీటర్ నీటిలో వేసేసి రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఉదయానికంతా ఎక్కువ ప్రమాణంలో ఇది తయారవుతుందమ్మా. సో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా తయారు చేసేసుకొని కూడా వాడుకోవచ్చమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ గోందు కతీర, ఈ యొక్క ఐస్ క్రీమ్ లాగా ఉన్నటువంటి ఈ గోందు కతీర ప్రిపరేషన్, దీన్ని 1 వారం వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని వాడుకోవచ్చు. ఓకే, వారం పాటు మనకు నిల్వ ఉంటుంది. అది కూడా మనకు ఫీజిబిలిటీ ఉందమ్మా. ఓకే. రోజు తయారు చేసుకోవాల్సిన చాలా సులువు. ఒకవేళ అది కూడా వీలు కానటువంటి వాళ్ళు కుటుంబ ఒకసారిగా సభ్యులు నానబెట్టుకొని మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు వాడుకోవచ్చు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత వాడేటప్పుడు మాత్రము మనకి ఎంత కావాలంత పక్కకు తీసేసి మామూలు టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. సో కంటిన్యూ ఫ్రిడ్జ్ లోనే 1 వీక్ పెట్టుకోవాలి. వాడేటప్పుడు పక్కకు తీసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచేసి మామూలు టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాణం తయారు చేసుకుని వారానికి ఒకసారి తయారు చేసుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అయితే సార్ ఇది మనం ఎలా తీసుకోవాలి? డైరెక్ట్ తీసుకోవాలా లేకపోతే ఎందులో అన్న మిక్స్ చేసి తీసుకోవాలా? ఎస్ అమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఎందులోనే తీసుకోవచ్చమ్మా. నీళ్ళలో తీసుకోవచ్చు, పాలలో కలిపి తీసుకోవచ్చు, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, స్మూతీగా తీసుకోవచ్చు, లస్సీలో కలుపుకొని తీసుకోవచ్చు, పళ్ళ రసాలలో కలుపుకొని తీసుకోవచ్చు, పళ్ళలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా తినొచ్చు. డైరెక్ట్ గా తీసుకోవచ్చమ్మా. ఇంత డైరెక్ట్ గా ఖర్జూరం పొడి ఉంది కదమ్మా, లేకపోతే బెల్లం కొంచెం కలిపేసేసి కూడా తీసుకోవచ్చమ్మా. సో ఏ రూపంలో తీసుకున్నా దీని యొక్క ఫలితం మాత్రం కనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఈ పంచదార ఇలాంటివి మాత్రం వాడకూడదు. సో ఖర్జూరం పొడి మంచిది, మరి తప్పని పరిస్థితులు కొంతవరకు బెల్లం, పంచదార మాత్రం వాడకూడదు. సో పాలల్లో మిక్స్ చేసుకోవాలా? ఎలా వాడుకోవచ్చమ్మా. మీకు ఉదాహరణకి మనకు ప్రేక్షకులకు అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఎలా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏ టైంలో తీసుకోవచ్చమ్మా. ఒక 200 ml పాలమ్మా, కాచిన పాలు కాచి చల్లారిస్తే సరిపోతుందమ్మా. ఈ విధంగా కాచిన పాలు ఒక 200 ml తీసుకొని ఇందులో ఈ గోందు కతీర ఉంది కదమ్మా, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వేసేయాలమ్మా. విత్ షుగర్ వద్దమ్మా. షుగర్ అయితే వద్దమ్మా. సో ఇందులో కూడా కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, తాటి బెల్లము, తాటి కలకండ వేసుకోవచ్చు. ఖర్జూరం పొడి ప్రిఫరబుల్ అమ్మా. అందరికి సాధ్యం కాకపోతే బెల్లం వాడుకోవచ్చు, పంచదార మాత్రం వాడుకోకూడదు. సో ఈ విధంగా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ గోందు కతీర మనం తయారు చేసుకున్నది వేయాలమ్మా. అలాగే ఎలాచి పౌడర్ అమ్మా, ఒక చిటికెడు లేకపోతే 2 చిటికెడైనా వేసేయచ్చమ్మా. ఇలాగా పించ్ అమ్మా, 2 చిటికెలు. సో అవసరాన్ని బట్టి తేనె అయినా వేసుకోవచ్చమ్మా, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. షుగర్ కాకుండా మనము తేనె లేదంటే ఖర్జూరం పొడి లేదంటే బెల్లం లేకపోతే ఇలాగైనా తీసుకోవచ్చమ్మా డైరెక్ట్ గా. చూడండి అమ్మా, ఇక్కడ మీరు మరొకటి కూడా గమనించాలమ్మా. మనం ఇప్పుడు గోందు కతీర వేసాం కదా, ఇది ఈ ద్రవ పదార్థాల్లో అంతగా కలవదమ్మా. సో మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేయాలి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1/2 నిమిషం మిక్సీలో తిప్పేస్తే కలిసిపోతుంది. చాలా ఈజీ. లేదంటే అలాగైనా తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఏం లేదు. మనం కలిసి బాగా అంతా హోమోజీనస్ కలవాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా తాగేసేయచ్చు. బ్రహ్మాండమైనటువంటి వేసవి కాలంలో చలవ చేసేటువంటి అద్భుతమైనటువంటి గోందు కతీర ఔషధం రెడీ అయిపోయింది, ఆహార ఔషధం. సో ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్నమా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక పాలతోనే కాకుండా ఎందులోనే కలుపుకోవచ్చమ్మా. కొంతమంది
పడవు, పాలు వాడరు, కొంతమంది మజ్జిగ పడవు, మజ్జిగ వాడరు, రకరకాలు ఉంటారు కదా మా ప్రజలు, లోకో భిన్న రుచి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ ఎంజాయ్ చేస్తుంటారు. సో స్మూతీలో కలుపుకోవచ్చు, పళ్ళ రసాల్లో కలుపుకోవచ్చు, మిల్క్ లో కలుపుకోవచ్చు, మిల్క్ షేక్ లో కలుపుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు మా. సో ఈ యొక్క పద్ధతిలో రోజు ఒక్కసారి వేసవి కాలం అంతా కూడా వాడుకోవచ్చు మా. దీని అంతా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లమ్మా, ఈ వడదెబ్బ తగిలినది అది ఒకటి. తర్వాత ఈ వేసవి కాలంలో ఈ మూత్రాశయ సమస్యలు ఎక్కువ వస్తుంటాయమ్మా. యూరిన్ ప్రాబ్లమ్స్, యూరిన్ మంట, పోటు, సలుపు, యూరిన్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. తర్వాత కిడ్నీ స్టోన్స్ కూడా వస్తుంటాయమ్మా వేసవి కాలంలో. ఆ కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది గోందకతీర. అండ్ ఇంకోటి ఏంటంటే మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుందమ్మా. ఆల్రెడీ దీంట్లో ఫైబర్ ఒకటి ఉంది. దీని యొక్క గుణం ఏంటంటే ప్రేవుల చలన శక్తిని పెంపొందింపజేసి మోషన్ ఫ్రీగా ఎందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో వేసవి కాలంలో మోషన్ సరిగ్గా రాకపోవడం చేత ఈ పైల్స్, ఫిజర్స్, తర్వాత ఈ మోషన్ లో రక్తం పోవడము ఇలాంటివి ఉంటాయమ్మా. అలాంటి సమస్యలు కూడా రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కేవలం బాడీని చల్లబరచడమే కాకుండా చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుందమ్మా. సో చాలా ఈజీ ప్రాసెస్ కూడా చేసుకోవడము, అందరికి అందుబాటులో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేసవి కాలంలో ఇది తీసుకోవడం అన్నది ఎంతో అవసరం. మస్ట్ అమ్మా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.